నమస్కారం, న్యూస్ వెన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వెనిజులాలో భూప్రళయం, 39 సెకండ్లలో 2 భారీ భూకంపాలు, గాల్లో కలిసిన 1,00,000 మంది ప్రాణాలు. ముగియనున్న ఐఎస్ఎస్ 30 ఏళ్ల ప్రస్థానం, సముద్రంలో కూల్చేయనున్న నాసా, అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేత. తుంగభద్రపై కేంద్ర మంత్రితో సీఎంల కీలక భేటీ, చరిత్రాత్మక ఘట్టానికి ప్రాధాన్యత, మర్యాదపూర్వక సత్కారాలు, రాజకీయ మైత్రి. గరుడ ధ్వజారోహణంతో ఆధ్యాత్మిక వైభవానికి శ్రీకారం, అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీకాళహస్తి టెంపుల్ ఆల్ టైమ్ రికార్డు, 40 రోజుల్లోనే 2,69,00,000 హుండీ ఆదాయం. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు పద్మ సరోవరంలో తెప్పపై 3 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీకృష్ణ స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మ పుష్కరిణి వద్దకు వెంచేపు చేశారు. సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన యువతిని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అభినందించి ఘనంగా సత్కరించారు. తిరుమలలో కుటుంబ వివాహ కార్యక్రమం ముగించుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతున్న ఓ కుటుంబం మార్గ మధ్యంలో అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్లో భోజనం చేసిన అనంతరం సుమారు 45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు శ్రీ భరత్ కుమార్ డయల్ 112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి హోటల్ వద్ద విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గరుడాద్రి హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్న శ్రీమతి శశి కస్టమర్లు మర్చిపోయిన బ్యాగును గమనించి అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకొని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా అత్యంత భద్రంగా దాచిపెట్టి సంరక్షించినట్లు గుర్తించారు. పోలీసుల సమక్షంలో బ్యాగ్ను తెరిచి పరిశీలించగా అందులో ఉన్న సుమారు 300 గ్రాముల బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఆ బ్యాగ్ను బాధితుడు శ్రీ భరత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడు భరత్ కుమార్ మాట్లాడుతూ తమ కుటుంబంలో జరిగిన వివాహానికి సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయని, బ్యాగ్ తిరిగి దొరక్కపోతే కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. హోటల్ క్యాషియర్ శశి చూపిన నిజాయితీతో పాటు డయల్ 112కు సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న పోలీసుల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్, నిజాయితీ అనేది మనిషి సంపాదించగలిగే అత్యంత విలువైన ఆస్తి. లక్షల రూపాయల విలువైన ఆభరణాలు దొరికిన వాటిని యథావిధిగా యజమానికి అప్పగించడం గొప్ప మానవీయ విలువలకు నిదర్శనం. శ్రీమతి శశి చూపిన బాధ్యత, నిబద్ధత, నిజాయితీ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇటువంటి వ్యక్తుల వల్లనే సమాజంలో నైతిక విలువలు మరింత బలపడతాయి. అలాగే ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తుంది అని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శ్రీమతి శశిని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆమె నిజాయితీని కొనియాడుతూ ప్రశంసించారు. సమాజంలో మానవీయ విలువలు, నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ఈ ఘటన ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అమూల్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా సేవలను మరింత విస్తృతం చేస్తామని తిరుపతి విఎల్ ట్రేడర్స్ అమూల్ డిస్ట్రిబ్యూటర్ వెంకటేష్ తెలిపారు.
తిరుపతి మహతి కళాక్షేత్రం సమీపంలో అమూల్ సంస్థకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ముఖ్య అతిథులుగా సౌత్ జోనల్ మేనేజర్ షణ్ముగం, బ్రాంచ్ మేనేజర్ గోపాలకృష్ణ, ఆఫీసర్ ఇన్ఛార్జ్ అజిత్ కుమార్, జీవా, సాయి త్రిలోక్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి బిల్ ట్రేడర్స్ తిరుపతి అమూల్ డిస్ట్రిబ్యూటర్ వెంకటేష్ వారికి శాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో అమూల్ వస్తువులను అందరికీ చేరవేయాలని ఒక గొప్ప సదుద్దేశంతో అతి తక్కువ ధరలకే నాణ్యత కలిగిన వస్తువులను నగర ప్రజలకు, యాత్రికులకు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ అమూల్ అందిస్తున్న వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజులలో తమ సంస్థను మరింత ఇనుమడింపచేసి ముందుకు కొనసాగుతామని అమూల్ డిస్ట్రిబ్యూటర్ విఎల్ ట్రేడర్స్ వెంకటేష్ తెలిపారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్న ప్రధాన స్మగ్లింగ్ నెట్వర్క్ బట్టబయలు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ఉకరాయ సముద్రం మండలవాడ గ్రామానికి సంబంధించి ఒక పొలంలో దాదాపు 3 టన్నుల 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని ఇంటెలిజెన్స్ మరియు లోకల్ పోలీస్ ఇన్పుట్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా కాలం క్రితం మెటీరియల్గా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది, దీనిపై ఉన్న ఈ మెటీరియల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి వీరు అక్కడ ఉంచారనేది పూర్తిగా విచారణ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి ఈ 3 వ్యక్తుల్ని మరియు ఒక కారు అదుపులో తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేస్తూ తదుపరి విచారణలో పూర్తి వివరాలు తీసుకొని ఈ కేసులో ఇన్వాల్వ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో పూర్తిగా వీటిని సీజ్ చేయడం, తీసుకురావడం, అరెస్ట్ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన టోటల్ ఆర్ఎస్టీఎఫ్ టీం ఎస్పీ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపుగా చాలామంది 95% వరకు ఈరోజు కన్విక్షన్స్ వస్తున్నాయి కంటిన్యూగా మానిటర్ చేయడం వల్ల. ఇటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి చాలా ఎన్బిడబ్ల్యూస్ని స్పెషల్ టీమ్స్ ద్వారా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడం, వారికి శిక్ష విధించే విధంగా ప్రాసిక్యూషన్ వింగ్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈ రోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈ రోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈ రోజు పాతికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈ రోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు నోటి మీద వాళ్ళు ముక్కును నేలేసుకుంటున్నారు. అంటే ఈ స్థాయిలో మీరు చేసే అవినీతి డైరెక్ట్గా ఆ బాధితులే వచ్చి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బలంగా ఈరోజు ప్రశ్నించే స్థాయికి మీరు తీసుకువచ్చారంటే ఒక్కసారి మీ అవినీతి చంద్రగిరి పేరు మీరు రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకువస్తున్నారని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా పాతికేయ ద్వారా తెలియజేస్తున్నా. సూర్య టవర్స్ బ్రిడ్జ్ దగ్గర కొత్తగా ఈ పులివర్తి నాని గారి బ్యాచ్ కొంతమంది ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీస్లో కూడా మెయిన్గా అది భూదందాల ఆఫీస్ లాగా బయట నేను చెప్పింది కాదు, ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు. ఏవైనా భూ సెటిల్మెంట్లైనా, భూదందాలైనా, భూములకు సంబంధించి ఏదైనా ఇష్యూలైనా, క్వారీలైనా, మైన్లైనా ఏమైనా ఉంటే ఇది ఏ విధంగా టీడీపీ ఆఫీస్ అఫీషియల్గా ఉంటుంది, అన్అఫీషియల్ టీడీపీ ఆఫీస్ లాగా పులివర్తి నాని గారు ఆఫీస్ లాగా వాడుకుంటున్నారు. ఆ ఆఫీస్లో ఏమేం చేస్తున్నారు, ఏం డీటెయిల్స్ ఇస్తున్నారు కూడా మాకంతా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అవన్నీ కూడా మా బుక్లో ఉన్నాయి. ఆ బుక్ రిలీజ్ చేసేటప్పుడు ఈ ఆఫీస్ కూడా బయటపడతామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో పారదర్శకంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని టీడీపీ నాయకులు పనబాక లక్ష్మి, మన్నూరు సుగుణమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజున మన బుల్లెట్ రమణ గారి క్లస్టర్లో 7వ క్లస్టర్లో 24వ డివిజన్లో నేను ఇన్ఛార్జి సుగుణక్క గారు, బుల్లెట్ రమణ గారు, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్స్ అందరం కలిసి ఇంటింటికి ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళకి ఫామ్స్ ఇచ్చి అవి ప్రాపర్ గా ఫిలప్ చేసి ఇది
చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, లోకేష్ గారి డైరెక్షన్లో ఈ రోజున ఇంటింటికి వెళ్ళి దాని ప్రాముఖ్యతని వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఫిలప్ చేసి మళ్ళీ బిఎల్ఏలకే మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పని బిఎల్ఏ బిఎల్ఓ వాళ్ళిద్దరిని తీసుకొని మేము ముగ్గురం కూడా ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాగే ప్రతి ఒక్కరు, ప్రతి నాయకులు, కార్యకర్తలు కూడా దీన్ని అమలు చేస్తారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో పర్యవేక్షణ చేస్తున్నారు. వారు కూడా మరి ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్ళి వారి ఇమిగ్రేషన్ ఫామ్స్ అందాయా, మరి ఏ విధంగా ఫిలప్ చేసి వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి అన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈ రోజున ఒక అవేర్నెస్ వాళ్ళకు రావడం, దొంగ ఓట్లను రిమూవ్ చేయాలనే ఒక అవగాహన వాళ్ళకి కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తప్పక అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి, భాగస్వామ్యం అయ్యి దొంగ ఓట్ల సంస్కృతిని తిరుపతి నగరం నుంచి తరిమి కొట్టాలని నేను పిలుపునిస్తున్నాను. తిరుపతి పరిసర ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి బాధ్యులైన, అంటే ఈ దొంగతనానికి బాధ్యులైన ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సిఐ గారు మార్నింగ్. ఆ పేర్లు వచ్చేసి పూజారి సోనియా, నంద్యాల బాబు, అనిత. అంటే దీంట్లో మెయిన్ వచ్చేసి సోనియా అనే ఆమె 27 సంవత్సరాల వయసు. ఈమె వచ్చేసి చెర్లోపల్లి, బాబుది పేరూరు, అనితది వచ్చేసి సింగాళకుంట, తిరుపతి టౌన్. ఈ సోనియా వచ్చేసి ఈ యశోదమ్మకు మనమరాలు అవుతుంది. భర్త చనిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. కాకపోతే ఈ గోల్డ్ ఇంట్లో ఉండేది, సిల్వర్ ఉండేది ఆమెకు చూసి అబ్జర్వ్ చేసి ఈ బాబుతో ఈమెకు ఉండే పరిచయం వల్ల ఈ చికెన్ షాప్ రన్ చేస్తాడు. ఆ పరిచయం వల్ల ఇద్దరు కలిసి ఒక కాన్స్పైర్ చేసి ఈ బంగారు ఆభరణాలు తీసుకొని ఎటైనా వెళ్ళిపోవాలని, అది వాటిని వాడుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్లాన్లో భాగంగానే ఈ అనిత హెల్ప్ తీసుకొని వీళ్ళు ఇంట్లో లేని సమయంలో నిన్న 10:30-11 గంటల మధ్యలో ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాని బ్రేక్ చేసి ఆ బీరువాల లాకర్లో ఉన్న లాకర్ తీసుకురావడం జరిగింది. ఆ లాకర్లో ఈ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఇవన్నీ కూడా క్యాష్ 50,000 ఉన్నట్టు ఆమెకు తెలుసు కాబట్టి దొంగతనం చేయడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దొంగతనం చేయడానికి ఉపయోగించిన స్కూటీని, అదేవిధంగా ఒక పారతో దాన్ని బ్రేక్ చేశారు బీరువాని, పారను. తర్వాత ఈ లాకర్ను కట్ చేయడానికి ఒక కటింగ్ మిషన్ టూల్ వాడారు. అది కట్ చేయాలని తెచ్చుకున్నారు. అది కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 93 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు రికవర్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ టవర్ రేడియేషన్తో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తిరుపతిలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బైరాగిపేటలో నిర్మాణం చేస్తున్న సెల్ ఫోన్ కు సంబంధించిన టవర్ పనుల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా తిరుపతిలో నివాస ప్రాంతంలో నిర్మిస్తున్న సెల్ ఫోన్ టవర్ను వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. టవర్ నుండి విడుదలయ్యే రేడియేషన్ ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నీ తెలిసి కూడా ఇంటి యజమాని టవర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం బాధాకరమన్నారు. సెల్ టవర్ రేడియేషన్ వల్ల క్యాన్సర్, తలనొప్పి, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక్కడ స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది. సమీపంలో శ్రీ పద్మావతి ఉద్యానవనంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్మాణం ఆపకపోతే తామంతా ఏకమై స్వచ్ఛందంగా టవర్ను తొలగిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా సెల్ టవర్ తరంగాల వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారని స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని టవర్ నిర్మాణాన్ని ఆపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రమాదకరమైన సెల్ టవర్ను తొలగించాలని స్థానికులు వేడుకున్నారు. లేని పక్షంలో మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేసి తొలగించేందుకు తామంతా సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇది బైరాగిపేట ఆర్చ్ రోడ్డు. ఇచ్చట నివాసం ఉండే ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారు. ఆ టెలిఫోన్ టవర్ వల్ల మాకు ఆ మైక్రోవేవ్ యొక్క తరంగాల వల్ల చిన్నపిల్లలకు మరి వృద్ధులకు మైండ్ పనిచేయదు. అలాగే రేడియేషన్ జోన్లో ఉండటం జరుగుతుంది. మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఈ టవర్ వల్ల మా పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళు మెదడు కూడా ఎదగకుండా జరిగే సూచనలు కూడా ఉండే అవకాశం ఉంది. మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారండి. వీలైనంత వరకు ఈ టవర్ని మీరు నిర్మూలించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. కనీసం చాలా దగ్గరగా ఇళ్ళున్నాయి కాబట్టి దయచేసి ఇక్కడ ఈ చాలా జనసమర్థంలో ఈ టవర్ నిర్మించకూడదని మేము మాటికి ప్రాధాయపడుతున్నాము.
మా బిడ్డల దృష్టిలో, మా చిన్న బిడ్డలని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ టవర్ని నిర్మించొద్దని మేము తిరుపతికి చెందిన సీకామ్ డిగ్రీ కళాశాల అటానమస్ మొదటి సంవత్సర 2వ సెమిస్టర్ ఫలితాలను ఎస్వీయు వీసీ టాటా నరసింగరావు విడుదల చేశారు. వర్సిటీలోని తన ఛాంబర్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, రెక్టార్ ప్రొఫెసర్ అప్పారావు, సీకామ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ తంబిరెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్ ప్రొఫెసర్ సుమా కిరణ్, గవర్నింగ్ బాడీ మెంబర్ ప్రొఫెసర్ మోహన్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిఓఈ ఎం మున్రాజ్తో కలిసి వీసీ ఈ ఫలితాలను విడుదల చేశారు. బీకామ్ సిఏలో 71%, బీకామ్ బీఆర్ఎఫ్లో 90%, బీసీఏ ఏఎల్ 90%, బీసీఏ డిఎస్లో 85%, బీబీఏలో 70%, బీఎస్సీ సిఎస్లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిఓఈ పేర్కొన్నారు. కోర్సుల వారీగా బీకామ్ సిఏలో ఎం ప్రవళిక 9.56 సిజిపిఏ, బీఆర్ఎఫ్ ఆర్ రాఘవశ్రీ 9.72, బీసీఏ డిఎస్లో ఆర్ జితశ్రీ 9.50, బీసీఏ ఏఎల్లో ఆర్ జ్యోతి 9.53, బీబీఏలో పి సాహితి 9.50, బీఎస్సీ సిఎస్లో కె పూజిత 9.48 సిజిపిఏతో టాపర్లుగా నిలిచారని వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను డైరెక్టర్లు టి తేజస్వరూప్, టి ప్రణీత్ స్వరూప్, చైర్పర్సన్ బి జయలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు. అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలందరికీ తెలియజేయాలనే గొప్ప సదుద్దేశంతో తిరుపతి నగరంలో కళా సాంస్కృతిక రంగాలకు ఊతమివ్వాలనే లక్ష్యంతో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో 365వ నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా తెలిపారు. రేపు నుంచి మహతి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 26, 27, 28 3 రోజుల పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్ నుంచి కూడా కళాకారులు, చిన్నారులు విచ్చేసి జానపద, సంగీత, సాహిత్య, నృత్యోత్సవాలు పోటీలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసినదిగా రాయలసీమ రంగస్థలి తరపున కోరుతున్నాము. అంతరించిపోతున్న కళలని మనము భావితరాలకు పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో 36 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా గారు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా ఆయన దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి 3 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా గారు మాట్లాడతారు. ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ఒక మెమోంటో సర్టిఫికేట్ ఇస్తున్నాము. విజేతలైన వాళ్ళకి 15,000, 10,000, 5,000, 3,000, 2,000 ఇట్లా నగదు బహుమతులతో పాటు మెమోంటోలు కూడా అందజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు దైవారాధన, కళారాధన. స్వామికి ఈ దైవారాధనలో ముఖ్యమైనది ఈ మన సంగీత, సాహిత్య, నృత్య కళ. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ కళోత్సవాలను తిలకించి కళాకారులను ఆశీర్వదిస్తారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. తిరుపతి సమీపంలోని అవిలాల ప్రాంతంలో తమ భూమికి సంబంధించిన సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎమ్ కన్ఫర్మింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఒక సేల్ డీడ్ను 40 ఏళ్ల తర్వాత, నాట్ 1 day 2 day, సివిల్ కోర్టుకు కూడా 3 ఏళ్ల లోపల క్యాన్సిల్ చేసే అథారిటీ ఉందే కానీ 40 ఏళ్ల తర్వాత ఒక తహసీల్దార్కు క్యాన్సిల్ చేసే అథారిటీ, సేల్ డీడ్ క్యాన్సిల్ చేసే అథారిటీ లేదు. ఐ కెన్ కన్ఫర్మ్ ఇట్. అలాంటిది ఈయన క్యాన్సిల్ చేసినాడు. ఈయన 1986 సేల్ డీడ్ను ఓవర్. ఇక్కడ an appeal lies to the revenue divisional office తిరుపతి అండర్ సెక్షన్ విత్ ఇన్ 1 month అన్నాడు. లాస్ట్ అప్పీల్ వేసుకోవచ్చు అని చెప్పాడు. ఇక్కడ ఎక్కడ కానీ ఈమెను ఎగ్జామిన్ చేశాడండి. ఆర్డర్లో టిపికల్ ఆర్డర్ ఇదే. వనజాని ఎగ్జామిన్ చేసి వనజాకు నోటీస్ లేదు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అప్పలాయగుండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8:30 గంటల నుండి 9 గంటల వరకు కర్కాటక లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు బేరి తాడనం, బేరి పూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడవీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు.
ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గాజులమన్యం గ్రామ ప్రజల సుభిక్షం కోసం సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారి మహాకుంభాభిషేకాన్ని గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించామని, స్వామివారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆలయ ధర్మకర్త రెడ్డివారి గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గాజులమన్యం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో గురువారం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, యాగశాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తలు రెడ్డివారి గోపాలకృష్ణారెడ్డి, దినకర్ రెడ్డి, వేదకిషన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వేద పండితులు, అర్చక బృందం మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా ఆలయ రాజగోపురం, విమాన గోపురాలపై ఉన్న పవిత్ర కలశాలకు మహాకుంభాభిషేకం కనుల పండుగగా నిర్వహించారు. పవిత్ర నదీ జలాలతో స్వామివారిపై సమర్పించారు. కుంభాభిషేకం అనంతరం సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ 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 పట్టాభిరామ స్వామివారికి విశేష పూజలు, అలంకరణలు జరిపారు. అభిషేకం అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపమునందు రేణుగుంట మండలం గాజులమన్యం గ్రామమునందున శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామ స్వామి వారి యొక్క ఆలయ నవీకరణ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమం గత 3 రోజుల నుంచి వైఖానస ఆగమ శాస్త్రరీత్యా అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరిగినది. గత 3 రోజులుగా గాజులమన్యం గ్రామ ప్రజల సుభిక్షం కోసం అత్యంత వైభవంగా శ్రీ 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 పట్టాభిరామ స్వామి వారి మహాకుంభాభిషేకం నిర్వహించడమైనది. గత 3 రోజులుగా ఈరోజు కళ్యాణం, సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. గాజులమన్యం గ్రామ ప్రజల సహకారంతో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. శ్రీకాళహస్తిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో శ్రీకాళహస్తి టౌన్లో ఈ హౌస్ బ్రేకింగ్ ఎక్కువ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మన తిరుపతి ఎస్పీ గారు శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం సుబ్రాయుడు సార్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిట్ ఏ శ్రీనివాస గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 4 టీంలు ఏర్పడ్డాము. ఈ ఛాలెంజింగ్ తీసుకొని వీళ్ళని ట్రేస్ అవుట్ చేయాలనే ఉద్దేశంతో క్రైమ్ పార్టీ అండ్ మా ఎస్ఐ గారు మేమంతా కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి ఈ ముద్దాల కోసం వెతుకుతుంటే ఈ ఇచ్చాటూరు కాళహస్తి రోడ్ మధ్యలో కొందరు అనుమానితంగా తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకొని విచారించడం వల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్గా దొంగతనాలు చేస్తూ, అంటే తాళాలు వేసిన ఇళ్ళకి వెళ్తారు, ఆ తాళాలు పలగొడతారు, ఇంట్లోకి దూరుతారు, అక్కడ ఉన్న సామాగ్రి అంతా దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇతని పేరు పులి నరేష్ అండ్ ఇంకొక అతను జగదీష్. వీళ్ళిద్దరు తిరుపతి వాసులు. ఇది ఆల్రెడీ గతంలో వీళ్ళ మీద 28 కేసులు ఉన్నాయి. పులి నరేష్ పైన ఆల్రెడీ సస్పెక్ట్ క్రైమ్లో ఉంది. వీళ్ళ పాత నేరస్తులంతా ఫ్రీక్వెంట్గా నేరాలు చేయడము, ఎక్కడ ఇల్లు లాక్ చేస్తారో ఆయన అక్కడ మార్నింగ్ పోవడము, పలగొట్టడము, తీసుకొని రావడం చేస్తుంటారు. అదేవిధంగా తిరుచానూరు అక్కడ గ్యాస్ సిలిండర్లు కొంత వెడి అక్కడ దొంగతనం చేశారు. జీడినెల్లు ప్రాంతంలో కూడా దొంగతనం చేశారు, అడ్మిట్ అయ్యారు. ఈ ప్రాపర్టీ అంతా ఈరోజు అంటే నిన్న సాయంత్రం ఎస్ఐ గారి చెక్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు విచారించి సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక ఆటో కూడా సీజ్ చేశాము. 3.6 గ్రామ్స్ సిల్వర్ అండ్ 9.8 గోల్డ్. ఈ మొత్తం దాదాపు 2 lakhs ప్రాపర్టీ వాల్యూ. శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో రికార్డు స్థాయి ఆదాయం లభించిందని ఈవో వెంకటేష్ తెలిపారు. ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కానుకల లెక్కింపు, హుండీ లెక్కింపు ముగిసింది. కేవలం 40 రోజుల్లోనే ఆలయ హుండీ ద్వారా ముక్కంటికి రికార్డు స్థాయిలో 2,69,39,190 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి, ఇంకా ఆల్ టైమ్ రికార్డు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేశ్వరు మాట్లాడుతూ, స్వామి అమ్మవార్ల కృపతో ఈ ఏడాది వేసవి సెలవుల్లో భక్తులు రద్దీ బాగా పెరిగిందని చెప్పారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకల వల్లే ఈ రికార్డు స్థాయి ఆదాయం సాధ్యమైందని ఆయన వివరించారు.
ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, భక్తులకు మరింత మెరుగైన వస్తువులు, సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. హుండీ లెక్కింపు ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు గురప్పశెట్టి, తిరుపతి జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డితో పాటు బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది సహా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఈ దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా హుండీ ఆదాయం రావడం పట్ల ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని చిత్తూరు నగరంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. దాని కింద ఒక ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఇంకా కొన్ని ఎస్సే రైటింగ్ ప్లస్ స్పీచ్ కాంపిటీషన్ కూడా పెట్టాము. ఇక్కడ మీ అందరికీ తెలుసు, సురక్షిత్ చిత్తూరు కింద, ధైర్య స్పర్శ్ కింద, ఆ ఇనిషియేటివ్స్ కింద కూడా ఒక యాంటీ డ్రగ్స్, యాంటీ గాంజా డ్రైవ్ ని మేము చాలా గట్టిగా చేస్తున్నాము. ఈ గతను ఒక నెల నుండి ప్రతి సండే ఒక కేసో ఆపరేషన్స్, అక్కడ మన ఈ గాంజా రిలేటెడ్ ఆన్ ద స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. కేసెస్ కూడా చాలా గట్టిగా కట్టాము. అది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎస్పెక్ట్. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్, స్పెషల్లీ ఈ రోజు మేము యూత్ ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే రేపు వాళ్ళే మాకు ఫ్యూచర్, అండ్ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే ఆ దారికి పోకుండా ఆపితేనే మేము సక్సెస్ అయిపోతాము. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి ఆ దారికి వెళ్ళిపోయారు అంటే రీహాబిలిటేషన్ చేయడానికి, కేసెస్ కట్టడానికి చాలా దానికి లాస్ అవుతుంది, ఆ పర్సన్కి కూడా, సొసైటీకి కూడా. అండ్ ఈరోజు నా తరఫు నుండి మీడియా మిత్రులకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా యాక్టివ్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గానే చేస్తాము. మీరు కూడా మీ ఫ్యామిలీస్కి, మన జిల్లా పబ్లిక్కి నో డ్రగ్స్ చిత్తూరు, డ్రగ్స్ రహిత్ చిత్తూరు ఆ టార్గెట్తో ముందుకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రతిరోజు మన వంటకాల్లో రారాజులా వెలిగిపోయే టమాటా అసలు పండా లేక కూరగాయన? శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆసక్తికరమైన చర్చకు సైన్స్ ఒకలా సమాధానం చెబితే మన వంటగది మరోలా గుర్తిస్తుంది. అసలు టమాటా నిజమైన గుర్తింపు ఏంటి? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కోర్టు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన వంటగది మాయాజాలం, టమాటా ప్రస్థానం. వందల సంవత్సరాలుగా మనం నిత్యం వాడుతున్న టమాటా చుట్టూ ఒక పెద్ద రహస్యం దాగి ఉందంటే నమ్ముతారా? ఎవరైనా టమాటా పండా లేక కూరగాయనా అని అడిగితే వంటల్లో వేసే టమాటా కూరగాయ కాకపోతే పండలా అవుతుందని నవ్వుతూ ఎదురు ప్రశ్న వేస్తారు. కూరల్లో అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే టమాటాకు మార్కెట్లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే దీని ధరలు పెరిగినా తగ్గినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సైన్స్ ఏం చెబుతోంది? టమాటా అసలు రూపం ఇదే. నిజం చెప్పాలంటే మనలో చాలామందికి తెలియని పచ్చి నిజం ఒకటి ఉంది. సైన్స్ నియమాల ప్రకారం టమాటా 100% ఒక పండు. వినడానికి కాస్త వింతగా అనిపించిన ఇది ముమ్మాటికి నిజం. వృక్షశాస్త్ర సూత్రాల ప్రకారం ఒక పువ్వు నుంచి అభివృద్ధి చెంది లోపల గింజలను కలిగి ఉండే ఏ మొక్క భాగమైన పండు కిందకే వస్తుంది. ఈ లెక్కన టమాటాలో గింజలు ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా పండే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా టమాటాను పండ్ల జాబితాలోనే చేర్చింది. విషపూరితమైన అడవి పండుగా భావించిన భారతీయులు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ పండు మన వంటగదిలోకి వచ్చేసరికి కూరగాయగా ఎలా మారిందనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. నిజానికి భారతీయ వంటకాల్లోకి టమాటా చాలా ఆలస్యంగా ప్రవేశించింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దీనిని మన దేశానికి పరిచయం చేసినప్పుడు ఇక్కడి ప్రజలు దీనిని ఒక అడవి పండుగ, తింటే ప్రాణాలకే ప్రమాదకరమైన విషపూరితమైనదిగా భావించి చాలా కాలం పాటు దూరంగా పెట్టారు. ఆ రోజుల్లో మన వాళ్ళు వంటల్లో పులుపు కోసం కేవలం చింతపండు, నిమ్మకాయలను మాత్రమే వాడేవారు. కాలక్రమేణా టమాటాలోని పులుపు, రుచి అందరినీ ఆకట్టుకుంది. పచ్చిగా తింటే పండు అని, వండి తింటే కూరగాయ అనే నమ్మకం ప్రజల్లో బలపడడంతో ఇది పూర్తిగా కూరగాయల జాబితాలోకి చేరిపోయింది. అమెరికా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన వివాదం, ఈ పండు కూరగాయ వివాదం ఏకంగా న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కింది. 1893లో అమెరికాలో జరిగిన ప్రసిద్ధ నిక్స్ వర్సెస్ హెడెన్ కేసులో దిగుమతి చేసుకునే కూరగాయలపై పన్ను విధించాలని, పండ్లపై పన్ను ఉండకూడదనే నియమం ఉండేది. టమాటా ఒక పండు కాబట్టి దానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని వ్యాపారులు వాదించారు. కానీ అమెరికా సుప్రీంకోర్టు మాత్రం సైన్స్ను పక్కన పెడితే ప్రజలు దీనిని నిత్యం కూరగాయలాగే వండుకొని తింటున్నారు కాబట్టి చట్ట ప్రకారం టమాటా కూరగాయల వర్గం కిందకే వస్తుందని చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు గాని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9,000 కంటే ఎక్కువ టమాటా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అలాగే ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో, కడుపులో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని అరికట్టడంలో టమాటా కీలక పాత్ర పోషిస్తుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,45,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,978 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,28,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 233 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వెనిజులాలో భూప్రళయం 39 సెకండ్లలో 2 భారీ భూకంపాలు, గాల్లో కలిసిన 1,00,000 మంది ప్రాణాలు. ముగియనున్న ISS 30 ఏళ్ల ప్రస్థానం, సముద్రంలో కూల్చేయనున్న నాసా, అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేత. తుంగభద్రపై కేంద్ర మంత్రితో సీఎంల కీలక భేటీ, చరిత్రాత్మక ఘట్టానికి ప్రాధాన్యత, మర్యాదపూర్వక సత్కారాలు, రాజకీయ మైత్రి. గరుడ ధ్వజారోహణంతో ఆధ్యాత్మిక వైభవానికి శ్రీకారం, అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీకాళహస్తి టెంపుల్ ఆల్ టైమ్ రికార్డు, 40 రోజుల్లోనే 2,69,00,000 హుండీ ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.